అందరికీ నమస్తే. ముందుగా వెల్కమ్ టు అమ్మ భాషలో నేర్చుకుందాం. ఈరోజు కూడా రోజులాగే మనము కొత్త మోడల్ పేపర్ని డిస్కస్ చేసే ముందు ఒక రెండు మంచి విషయాలు మాట్లాడుకొని మన ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేద్దాం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనం సెలబ్రేట్ చేసుకోబోతున్న పండగ హోలీ. హోలీ అనేది రకరకాల రంగుల మిశ్రమం. ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ కలర్స్. అన్ని కలర్స్ కలిస్తేనే ఇంత గొప్ప పండుగ అవుతుంది. అలాగే మన జీవితం కూడా అన్ని రకాల రంగుల మిశ్రమం. మనకు తెలుసో తెలియకో ఈ హోలీ పండుగకు మన జీవితానికి చాలా పోలిక ఉంటుంది. హోలీ మనం సెలబ్రేట్ చేసుకునే ముందు రకరకాల రంగులు సెలబ్రేట్ చేస్తున్న టైంలో ఎన్నో రకాల రంగులు మనం పూసుకుంటాం, వేరే వాళ్ళకి అప్లై చేస్తాం. చాలా ఆనందంగా గడుపుతాం. జీవితం కూడా అంతే. జీవితంలో సంతోషం, దుఃఖం, బాధ, ఆనందం ఇట్లాంటి రకరకాల కలర్స్ ఉంటాయి. ఆ ప్రతి కలర్ని కూడా మనం ఎంజాయ్ చేయాలి. బాధ వచ్చినప్పుడు కుంగిపోకుండా, సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకుండా, ప్రతి సిచ్యుయేషన్ని, అన్ని సందర్భాలని ఫేస్ చేసుకుంటూ లైఫ్లో ముందుకు పోవాలి. రైట్? ఏ ఒక్క కలర్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయనట్టు, ఏ ఒక్క సిచ్యుయేషన్ కూడా మనం నెగ్లెక్ట్ చేయకుండా, ప్రతి సిచ్యుయేషన్ నుండి, ప్రతి సందర్భం నుండి, మనకు కలిగిన ప్రతి విషయం నుండి కొత్త విషయాన్ని నేర్చుకోవాలి. నేర్చుకోవడం అనేది ప్రతి మనిషికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణం, ప్రైమరీ క్వాలిటీ. ప్రతి ఒక్కరూ నేర్చుకుంటూ ఉండాలి. గడిచిన కాలం నుండి, గడుస్తున్న కాలం నుండి మనం నేర్చుకొని మన భవిష్యత్తులో ఎట్లాంటి డిసిషన్స్ తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మన లైఫ్ ఎలా ఉంటుంది, ఓకేనా? జరిగిన వాటిని, ఏదైనా బాధాకరమైన విషయాలు జరిగి ఉంటే దాని గురించి ఆలోచించుకుంటూ, దాని గురించే దిగులు పడుతూ, జీవితాన్ని వేస్ట్ చేయకుండా 84,000 జీవరాశుల్లో అతి గొప్ప స్థానం మనిషికి ఉంది. అట్లాంటి మనిషి ఎన్నో సాధించగలుగుతాడు. ఒక చిన్న చిన్న కష్టాల వల్ల, చిన్న చిన్న నష్టాల వల్ల, చిన్న చిన్న బాధల వల్ల నీ లోపల ఉన్న ప్రతిభ అనేది అక్కడితోనే ఆగిపోవద్దు, ఓకేనా? అవన్నీ కూడా ఒక రంగులు లాంటివి. కాబట్టి అన్ని రంగులు కలవాలి. అన్ని రంగులు కలిస్తేనే మనకు ఎలాగైతే వైట్ ప్రొడ్యూస్ అవుతుందో, అన్ని రకాల రంగులు, అన్ని రకాల సిచ్యుయేషన్స్ను, అన్ని రకాల హర్డిల్స్ని ఫేస్ చేసుకొని జీవితాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉండాలి, పర్ఫెక్ట్ చేస్తూ ఉండాలి, ఓకేనా? ఇంత గొప్ప మెసేజ్ మనకు మన హోలీ పండుగ ఇస్తుంది. కాబట్టి అందరికీ, మీకు, మీ పేరెంట్స్కి, మీ రిలేటివ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మీరు లైఫ్లో ప్రతి విషయంలో కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈరోజు మన 7th మోడల్ పేపర్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ఓకేనా? రైట్? థ్యాంక్ యూ. రైట్. నెక్స్ట్ మోడల్ పేపర్ నెంబర్ 7. రైట్? మోడల్ పేపర్ నెంబర్ 7లో ఒకసారి ఫస్ట్ సెక్షన్ ముందుగా డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ కేర్ఫుల్గా చూడండి. రైట్ ద మెటీరియల్ రిక్వైర్డ్ ఫర్ ది ఎక్స్పెరిమెంట్ టు ఫైండ్ ఏ ప్రిజమ్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ప్రిజమ్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ప్రిజమ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసము మనకి ఏమేమి మెటీరియల్స్ రిక్వైర్ అవుతాయి అని అడిగాడు, ఓకేనా? ఇది ఏ లెసను? మనకు 5th లెసన్ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ నుంచి ఈ క్వశ్చన్ అడిగాడు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజమ్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనకు ఏమేమి రిక్వైర్మెంట్స్ అవుతాయి, రైట్? ఆ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజమ్ క్వశ్చన్ లాంగ్ ఆన్సర్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అది మనం ఇంకో మోడల్ పేపర్లో డిస్కస్ చేద్దాం. కానీ దీంట్లో మాత్రం మెటీరియల్స్ అడిగాడు కాబట్టి ఓన్లీ ఒక్కసారి మెటీరియల్స్ చూద్దాం. ఏమేమి మెటీరియల్స్ ఉంటాయి? బేసికల్గా ఈ ప్రిజమ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్లో మనం ఫస్ట్ ఒక ప్రిజమ్ తీసుకుంటాం కదా. ప్రిజమ్ అయితే కంపల్సరీ కదా. నెక్స్ట్ ఆ ప్రిజమ్ని ప్లేస్ చేయడం కోసము ఒక వైట్ చార్ట్ తీసుకుంటున్నాం. వైట్ చార్ట్ రిక్వైర్ అవుతుంది. దాంతోపాటు ఆ ప్రిజమ్ని బౌండరీస్ డ్రా చేస్తాం కదా, ఒక పెన్సిల్ రిక్వైర్ అవుతుంది. అండ్ దీంట్లో యాంగిల్స్ మెజర్ చేస్తాం. మెజర్ చేయడం కోసం మనకి ఏం అవసరం అవుతుంది? ప్రొట్రాక్టర్ రిక్వైర్ అవుతుంది, ఓకేనా? రైట్? ప్రిజము, వైట్ చార్టు, పెన్సిల్, తర్వాత స్కేల్ కూడా మనకు అవసరం.
ఎందుకంటే లైన్స్ని డ్రా చేసుకునేది ఉంటుంది కదా. సో ఈ 5 రిక్వైర్మెంట్స్ అయితే మెయిన్గా మనకు రిక్వైర్ అవుతాయి. దీంతో పాటు ఈ వైట్ చార్ట్ని ప్లేస్ చేసుకోవడానికి ఒక వుడెన్ ప్లాంక్ కానీ కార్డ్బోర్డ్ కానీ మనం కింద ప్లేస్ చేసుకొని, ఓకే, లేదు మాకు హారిజంటల్ ఫ్లోర్ అనేది క్లియర్గా ఉంది అని అనుకుంటే అది అవసరం లేదు. కానీ ఈ 5 లేకుండా మాత్రం సో మనం ప్రిజం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయడం అనేది ఇబ్బంది అవుతుంది. అండ్ ఇంకొకటి, సో దీంట్లో వన్ మోర్ రిక్వైర్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే పిన్స్. ఓకేనా, పిన్స్ ప్లే చేస్తాం. ప్రిజం అవసరము, వైట్ చార్టు, పెన్సిల్, ప్రొట్రాక్టర్, స్కేలు అండ్ పిన్స్. ఎందుకంటే ఆ పిన్స్ మనము ప్లే చేసిన తర్వాతనే కదా ప్రిజంలో నుంచి చూసి అటువైపు మనం డాట్స్ పెడుతూ ఉంటాం. సో అది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం మనము ఎక్స్పెరిమెంట్ ఒకసారి డిస్కస్ చేసినప్పుడు చూద్దాం. కానీ ఈ రిక్వైర్మెంట్స్ ఒక్కసారి చూసుకోండి. వాట్ ఆర్ ది రిక్వైర్మెంట్స్ టు ఫైండ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం? ప్రిజం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రిజం ఒకటి అవసరం అవుతుంది, వైట్ చార్టు, పెన్సిల్, ప్రొట్రాక్టరు, స్కేలు, పిన్స్. సో ఇవి 6 మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్, కమింగ్ టు ద నెక్స్ట్ వన్, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ ఏంటి? సో యాజ్ ఇట్ ఈస్ మనకు ప్రీవియస్ మోడల్ పేపర్స్ లాగానే ఇక్కడ కూడా మనకు ఒక యూజ్ అడుగుతున్నాం. ఏంటది? రైట్ ద యూజెస్ ఆఫ్ గ్రాఫైట్. ఓకేనా, గ్రాఫైట్ యూజెస్ ఏంటి అని అడిగినాం. ఓకే, సో ఇక్కడ ఇంతకుముందు లెసన్లో మనం ఇంతకుముందు మోడల్ పేపర్లో మనం ఏం చూసాము? నానో ట్యూబ్ యూజెస్ చూసినాం కదా. ఇప్పుడు ఏంటి? గ్రాఫైట్ యూజెస్. గ్రాఫైట్ మేజర్గా దేనికి యూజ్ చేస్తారు? సో అందరికీ తెలిసిందే, ఇట్ ఈజ్ యూజ్డ్ టు ప్రిపేర్ ద లిడ్స్ ఆఫ్ పెన్సిల్స్. ఓకేనా, పెన్సిల్ లిడ్స్ని ప్రిపేర్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఓకే, పెన్సిల్కి లిడ్స్ ఉంటాయి కదా, ఆ లిడ్స్ని ప్రిపేర్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్, ఇట్ ఈజ్ యూజ్డ్ టు ప్రిపేర్ ఫర్ ది డ్రై లూబ్రికెంట్. బేసికల్గా లూబ్రికెంట్ అంటే ఏంటి? విచ్ రెడ్యూస్ ద ఫ్రిక్షన్ని రెడ్యూస్ చేసేది లూబ్రికెంట్ అనమాట. కాబట్టి గ్రాఫైట్ని డ్రై లూబ్రికెంట్గా కూడా మనం యూజ్ చేస్తాం. అండ్ థర్డ్ యూజ్ ఏంటి? బేసికల్గా దీన్ని ఎలక్ట్రోడ్స్ ప్రిపరేషన్ కోసం. ఓకేనా, ఎలక్ట్రోడ్స్ ప్రిపరేషన్. ఎలక్ట్రోడ్స్ అంటే ఏంటి? యానోడు, క్యాథోడ్, అవి రెండు ఉంటాయి కదా. సో గ్రాఫైట్ రాడ్స్ అంటాం కదా. మనం ప్రీవియస్ ఎక్స్పెరిమెంట్లలో గ్లూకోజ్ ఆల్కహాల్ థర్డ్ లెసన్ ఎక్స్పెరిమెంట్లో కూడా మనం ఈ వర్డ్ విన్నాం. ఓకే, ఏంటవి? గ్రాఫైట్ రాడ్స్. ఆ గ్రాఫైట్ రాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి వీటిని ఎలక్ట్రోడ్స్ అంటున్నాం. యానోడ్, క్యాథోడ్ ప్రిపరేషన్లో యూజ్ చేస్తాం. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇంకా అడిషనల్గా రాయాలని అంటే గ్రాఫైట్ని ఐరన్ ఆర్టికల్స్ పాలిష్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఐరన్ ఆర్టికల్స్ ఉంటాయి కదా, ఐరన్ ఆర్టికల్స్ని పాలిష్ చేయడం కోసం కూడా గ్రాఫైట్ యూజ్ చేస్తారు. ఓకేనా, అండ్ ఇంకొక అడిషనల్ యూజ్ ఏంటంటే దీన్ని న్యూక్లియర్ రియాక్టర్లో, ఓకేనా, సో న్యూక్లియర్ రియాక్టర్ ఉంటుంది కదా, ఆ న్యూక్లియర్ రియాక్టర్లో మోడరేటర్గా అంటే న్యూట్రాన్స్ స్పీడ్ని రెడ్యూస్ చేయడం కోసం. ఓకేనా, సో న్యూట్రాన్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతూ రియాక్షన్స్ అనేవి జరుగుతుంటాయి కదా, వాటి స్పీడ్ని మోడరేట్ చేయడం కోసం, అది హెవీ స్పీడ్గా ఉంటే మోడరేట్ చేయడం కోసం కూడా మనము గ్రాఫైట్ని యూజ్ చేస్తుంటారనమాట. సో బేసికల్గా ఫస్ట్ ఈ 3 అయితే మేజర్గా గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రిపేర్ ద పెన్సిల్ లిడ్స్, అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ డ్రై లూబ్రికెంట్, అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రిపేర్ ద ఎలక్ట్రోడ్స్ని ప్రిపరేషన్లో కూడా మనం గ్రాఫైట్ని యూజ్ చేస్తాం. దాంతోపాటు ఇట్ ఈస్ యూజ్డ్ టు పాలిష్ ద ఐరన్ ఆర్టికల్స్. ఎందుకంటే కొన్నిసార్లు రైట్ ఎనీ 4 యూజెస్ అంటాడు, రైట్ ఎనీ 2 యూజెస్ అంటారు. అందుకని ఒక 2 అడిషనల్గా కూడా మీకు చెప్తున్నాను. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ మోడరేటర్ ఇన్ ద న్యూక్లియర్ రియాక్టర్. ఇది మనకు సెకండ్ క్వశ్చన్. అండ్ కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్, వై కాంట్, ఇక్కడ చూడండి నేను హైలైట్ చేశాను, వై కాంట్ వర్చువల్ ఇమేజెస్ బీ క్యాప్చర్డ్ ఆన్ ది స్క్రీన్ మీద వర్చువల్ ఇమేజెస్ అనేవి మనము క్యాప్చర్ అవ్వవు. రియల్ ఇమేజ్ కెన్ బీ కాట్ ఆన్ ది స్క్రీన్, కానీ వర్చువల్ ఇమేజ్ అనేది స్క్రీన్ మీద క్యాప్చర్ కాదు కదా, మరి ఎందుకు కాదు అని అంటున్నాడు. ఓకేనా, ఇది రాయాలంటే ఫస్ట్ మనకు రియల్ ఇమేజ్ ఎందుకు అవుతుందో తెలియాలి. రియల్ ఇమేజ్ కెన్ బీ కాట్ ఆన్ ది స్క్రీన్ కదా, ఎందుకు? సో దట్ ఈస్ డ్యూ టు రియల్ ఇమేజ్ ఈజ్ formed by due to actual intersection of rays, లైట్ రేస్ ఉన్నాయి కదా, ఆ లైట్ రేస్ అన్నీ కూడా రిఫ్లెక్టర్ లైట్ రేస్ ఉన్నాయి కదా, ఆ లైట్ రేస్ అన్నీ కూడా ఒక దగ్గర మీట్ అవ్వడం వల్ల. ఓకేనా, ఇంటర్సెక్షన్ అంటే అదే కదా, డ్యూ టు యాక్చువల్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది రిఫ్లెక్టర్ లైట్ రేస్, సో వీ కెన్ గెట్ ద రియల్ ఇమేజ్. కానీ వర్చువల్ ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది? సో ఇట్ ఈజ్ ఫార్మ్డ్ బై ద వర్చువల్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బై ద డైవర్జెన్స్ ఆఫ్ రిఫ్లెక్టర్ రేస్. ఇక్కడనేమో కన్వర్జెన్స్ జరుగుతుంది, మీటింగ్ ఇంటర్సెక్ట్ అవుతుంది. ఇక్కడ మాత్రము
రిఫ్లెక్టర్ రేస్ అనేవి డైవర్జ్ వల్ల వాటిని డైవర్జ్ అయిన లైట్ రేస్ని మనము ఇట్లా డివైడ్ అవుతుంటాయి కదా, ఇవన్నిటిని ఎక్స్టెండ్ చేస్తుంటే ఒక దగ్గర మీట్ అవుతుంది అనమాట, అక్కడ వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. కాబట్టి డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ ది డైవర్జెన్స్ ఆఫ్ లైట్ రేస్ వర్చువల్ ఇమేజ్ కెన్ నాట్ బీ కాట్ ఆన్ ది స్క్రీన్. లైట్ రేస్ అన్ని డైవర్జ్ అయిపోవడం వల్ల మనకు ఆ వర్చువల్ ఇమేజ్ అనేది స్క్రీన్ మీద ఫామ్ అవ్వదు. ఓకేనా? సో ఆ కాన్సెప్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్? సో అర్థమైంది కదా. రియల్ ఇమేజ్ ఏమో ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ద యాక్చువల్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది రేస్, బట్ వర్చువల్ ఇమేజ్ ఏమవుతుంది, ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ద డైవర్జెన్స్ ఆఫ్ ది రిఫ్లెక్టెడ్ రేస్. డైవర్జెన్స్ అవుతుంది కాబట్టి ఒక దగ్గర కాన్సన్ట్రేట్ అవ్వట్లేదు, అందుకే సో దట్ ఇమేజ్ కెన్ నాట్ బీ క్యాప్చర్డ్ ఆన్ ది స్క్రీన్. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఫస్ట్ సెక్షన్. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మనం సెకండ్ సెక్షన్ డిస్కస్ చేద్దాం. ఓకే, సెకండ్ సెక్షన్ క్వశ్చన్ నెంబర్ 4. ఇక్కడ క్వశ్చన్ చూడగానే మీకు ఐడియా వచ్చి ఉండొచ్చు, దిస్ ఈజ్ కనెక్టెడ్ టు ద ఇన్ఫర్మేషన్ స్కిల్స్. సో దిస్ క్వశ్చన్ కేమ్ ఫ్రమ్ ది ఎలక్ట్రిక్ కరెంట్ క్వశ్చన్ నుండి మనకు ఇది ఇచ్చాడు. ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఇవన్నీ కూడా హైలైట్ చేసినవి మెటీరియల్స్ అండ్ దాని రెసిస్టివిటీ. ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, రెసిస్టివిటీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. ఓకేనా? వాట్ ఈస్ ద అనదర్ నేమ్? రెసిస్టివిటీకి ఉన్న ఇంకొక పేరేంటి? స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటాం. ఓకేనా? ఇక్కడ ఆ మెటీరియల్స్ రెసిస్టివిటీ 20 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఎంత ఉంటుందో ఇక్కడ ఇచ్చాడు. సిలికాన్ 6.40 × 10⁻⁻8 అన్నాడు. అలాగే కాపర్కి ఇచ్చాడు 1.68 × 10⁻⁻8. నిక్రోమ్ ఉంది, గోల్డ్ ఉంది, టంగ్స్టన్, ఐరన్. సో వాటి రెస్పెక్టివ్ రెసిస్టివిటీలు అంటే వరుసగా వాటి రెసిస్టివిటీలు ఇక్కడ ఇచ్చారు. ఓకేనా? ఇక్కడ ఇంకొక అడిషనల్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, రెసిస్టివిటీ అంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ని మనం దేంట్లో మెజర్ చేస్తామంటే ఓమ్ మీటర్. ఓకేనా? ఓమ్ మీటర్. వాట్ ఆర్ ది యూనిట్స్ ఫర్ ది స్పెసిఫిక్ రెసిస్టెన్స్? ఓమ్ మీటర్. రెసిస్టెన్స్ అంటేనేమో మనం ఓమ్ అంటున్నాం కదా, మరి స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఏంటి? యూనిట్స్ ఓమ్ మీటర్. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రైట్? అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ క్వశ్చన్. ఇది అక్కడ ఇచ్చిన టేబుల్, దానికి రిలేటెడ్ క్వశ్చన్. విచ్ ఈజ్ గుడ్ కండక్టర్ వై? ఇక్కడ ఉన్న సబ్స్టాన్సెస్లో గుడ్ కండక్టర్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇక్కడ ఉన్న సబ్స్టాన్స్ అన్నిట్లలో కూడా గుడ్ కండక్టర్ ఏంటంటే కాపర్. ఓకేనా? కాపర్ గుడ్ కండక్టర్, ఎందుకంటే దాని రెసిస్టివిటీ అనేది తక్కువ ఉంటుంది. ఓకేనా? ఏదైతే రెసిస్టివిటీ తక్కువ ఉంటుందో అది గుడ్ కండక్టర్గా యాక్ట్ చేస్తుంది. కాబట్టి కాపర్ ఈజ్ ద గుడ్ కండక్టర్. అండ్ నెక్స్ట్, విచ్ ఈజ్ యూజ్డ్ యాజ్ హీటింగ్ ఎలిమెంట్? ఇక్కడ ఉన్న వాటిలలో హీటింగ్ ఎలిమెంట్గా దేన్ని యూజ్ చేస్తారు? నిక్రోమ్ని యూజ్ చేస్తారు. ఓకేనా? నిక్రోమ్ ఈజ్ ఏ సబ్స్టాన్స్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద హీటింగ్ ఎలిమెంట్. హీటింగ్ ఎలిమెంట్గా మనకు యూజ్ అవుతుంది బేసికల్గా ఐరన్ బాక్స్లలో కానీ టోస్టర్స్లో కానీ. సో మనం నిక్రోమ్ యూజ్ చేస్తాం. అండ్ ఇంకోటి ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, నిక్రోమ్ అనేది మనకు ఫ్యూజ్లలో కూడా, ఫ్యూజ్ ప్రిపరేషన్లో కూడా యూజ్ చేస్తారు. అది నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ మేకింగ్ ఐసీస్ అంటే చెప్పాం కదా ప్రీవియస్ వీడియోలో, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, సెమీ కండక్టర్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనం చూసాం. ఫర్ మేకింగ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ విచ్ మెటీరియల్ యూజ్డ్? ఓకేనా? వీటిలలో ఒక సబ్స్టాన్స్ని మనం ఐసీస్ ప్రిపరేషన్లో యూజ్ చేస్తున్నాం. ఏంటది? సిలికాన్. ఓకేనా? ఎందుకంటే సిలికాన్ అనేది సెమీ కండక్టర్. ఇది కండక్టర్ కాదు, ఇన్సులేటర్ కాదు, సెమీ కండక్టర్. అందుకే సిలికాన్ని ఐసీస్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ప్రిపరేషన్లో యూజ్ చేస్తాం. ఓకేనా? అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, లాస్ట్ క్వశ్చన్ ఇన్ ద లాస్ట్ బిట్ ఇన్ ద ఫోర్త్ క్వశ్చన్. ఫిలమెంట్ ఆఫ్ బల్బ్ మేడ్ అప్ విత్ విచ్ మెటీరియల్? ఇక్కడ బల్బ్ ఫిలమెంట్గా దేన్ని యూజ్ చేస్తారు అని అడుగుతున్నాడు. ఇది వెల్ నోన్, ఆల్రెడీ లెసన్ చెప్పేటప్పుడు కూడా మనం చెప్పుకుని ఉన్నాం. సో టంగ్స్టన్. ఓకేనా? సో టంగ్స్టన్ ఈజ్ ఏ మెటీరియల్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ప్రిపేర్ ద బల్బ్ ఫిలమెంట్. బల్బ్లో ఉన్న ఫిలమెంట్ ప్రిపరేషన్లో టంగ్స్టన్ యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా? అండ్ ఇక్కడ ఒక అడిషనల్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో టంగ్స్టన్ హ్యాస్ హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ 3422 డిగ్రీ సెంటిగ్రేడ్, 3422 డిగ్రీ సెంటిగ్రేడ్ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. ఓకేనా? సో అది కూడా దీని అడిషనల్ ఫీచర్ అది. ఓకే, రైట్. దిస్ ఈజ్ అబౌట్ ది ఫోర్త్ క్వశ్చన్. ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ కేర్ఫుల్గా చదువుదాం. ఫిఫ్త్ క్వశ్చన్ ఎలక్ట్రోమాగ్నెటిజం నుండి. వై డస్ ద పిక్చర్ అపియర్ డిస్టార్టెడ్ అంటే డిస్టర్బ్ అవ్వడం అన్నమాట. వై డస్ ద పిక్చర్ అపియర్ డిస్టార్టెడ్ వెన్ బార్ మ్యాగ్నెట్ బ్రాట్ క్లోజ్ టు స్క్రీన్ టీవీ, అదర్వైజ్ టీవీ స్క్రీన్. ఓకేనా? టీవీ స్క్రీన్ దగ్గరికి బార్ మ్యాగ్నెట్ని తీసుకొచ్చినప్పుడు దాని మీద వస్తున్న పిక్చర్ అనేది ఎందుకు డిస్టర్బ్ అవుతుంది అని అన్నాడు. ఓకేనా? సో వాట్ ఈజ్ ద రీజన్?
వై ద పర్టిక్యులర్ పిక్చర్ ఈజ్ గోయింగ్ టు డిస్టర్బ్ అనేది మనల్ని క్వశ్చన్ అడిగాడు. ఇప్పుడు మనం రాయాల్సిన ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ ఉంది టీవీ అనుకుందాం, ఓకేనా, రైట్. సో ఇక్కడ పిక్చర్ అనేది అపియర్ అవుతుంది. వెన్ ఎవర్ ద పిక్చర్ ఈజ్ అపియరింగ్, ఇఫ్ యూ బ్రింగ్ ఏ బార్ మ్యాగ్నెట్, వై ద పిక్చర్ ఈజ్ గెటింగ్ డిస్టర్బ్డ్. ఇదే కదా మనం క్వశ్చన్ అడిగింది. సో ఇది తెలియాలంటే ఫస్ట్ దాని కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. బేసికల్లీ ద పిక్చర్ ఆన్ ది స్క్రీన్ ఈజ్ అపియరింగ్ బికాజ్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఓకేనా. ఎలక్ట్రాన్స్ మోషన్ వల్లనే నీకు పిక్చర్ అనేది అపియర్ అవుతుంది, రైట్. ఎలక్ట్రాన్స్ అనేవి మూమెంట్ అవ్వడం వల్ల సో టీవీ మీద ఈ పిక్చర్ అనేది మనకు అపియర్ అవుతూ ఉంటుంది, రైట్. వెన్ యూ బ్రింగ్ ఏ బార్ మ్యాగ్నెట్ క్లోజర్ టు ద స్క్రీన్, ఓకేనా, ఇది ఒక బార్ మ్యాగ్నెట్ని స్క్రీన్ దగ్గర దాకా ఇట్లా తీసుకెళ్ళాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కెన్ బి జనరేటెడ్ ఆన్ ది ఎలక్ట్రాన్స్. ఆ స్క్రీన్ మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఇంతవరకు ఏముంది, అక్కడ ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఉంది, ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్నాయి కదా. కానీ నువ్వు బార్ మ్యాగ్నెట్ తీసుకురావడం వల్ల ఏమైంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అయింది. కాబట్టి సో అక్కడ నాన్ యూనిఫామ్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అయ్యి అటు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాకుండా ఇటు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాకుండా మధ్యలో ఉండేసరికి సో అక్కడ యూనిఫామ్ ఫీల్డ్ అంతా కాస్త ఏమైపోయింది, నాన్ యూనిఫామ్ ఫీల్డ్ అయింది. సో డ్యూ టు దట్ ద పిక్చర్ ఈజ్ గోయింగ్ టు గెట్ డిస్టార్టెడ్. బట్ వెన్ యూ బ్రింగ్ బార్ మ్యాగ్నెట్ అవే ఫ్రమ్ ది స్క్రీన్, స్క్రీన్ నుంచి మళ్ళీ బార్ మ్యాగ్నెట్ పైకి ఇట్లా తీసుకొచ్చినాం అనుకోండి, అగైన్ ద పిక్చర్ ఈజ్ గోయింగ్ టు అపియర్ క్లియర్, ఓకేనా. మళ్ళీ ఆ పిక్చర్ అనేది మళ్ళీ మనకు నార్మల్గా క్లియర్గా కనబడుతుంది, ఓకే. ఇది డిస్టర్బ్ అవడానికి మెయిన్ రీజన్ ఏంది, బార్ మ్యాగ్నెట్ ఈజ్ ప్రొడ్యూసింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ ది స్క్రీన్, అదనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ది 5th క్వశ్చన్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, 6th వన్, రైట్ ఎనీ 4 యూజెస్ ఆఫ్ వాషింగ్ సోడా, ఓకేనా. సో ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో మనం బ్లీచింగ్ పౌడర్ అయింది కదా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయింది, బేకింగ్ సోడా యూజెస్ కూడా చూసాం. ఇప్పుడు వాషింగ్ సోడా, రైట్. వాషింగ్ సోడాని మనం ఏమంటాం, కెమికల్ నేమ్ ఏంటి, వాషింగ్ సోడా సోడియం కార్బోనేట్. బేకింగ్ సోడా అంటేనేమో సోడియం బైకార్బోనేట్, వాషింగ్ సోడా మట్టుకి సోడియం కార్బోనేట్. ఇప్పుడు వాషింగ్ సోడా యూజెస్ ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో వాషింగ్ సోడాకి మెయిన్గా ఏమేమి యూజెస్ ఉంటాయి, ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద సోప్ అండ్ పేపర్ ఇండస్ట్రీస్, ఓకేనా. గ్లాస్ సోప్ ఇండస్ట్రీస్లో కూడా యూజ్ చేస్తారు, గ్లాసు, పేపర్ అండ్ సోప్ ఇండస్ట్రీస్, ఓకేనా, రైట్. బేసికల్లీ ద వాషింగ్ సోడా యూజ్డ్ ఇన్ ద గ్లాస్ ఇండస్ట్రీ, పేపర్ ఇండస్ట్రీ, సోప్ ఇండస్ట్రీ, దాంట్లో యూజ్ చేస్తాం. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇట్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ ద హార్డ్నెస్ ఆఫ్ వాటర్, ఓకేనా. హార్డ్నెస్ ఆఫ్ వాటర్ మనము 2 రకాలుగా క్లాసిఫై చేసుకోవచ్చు, ఓకేనా. డిపెండింగ్ ఆన్ ది ఫోమ్, నురగను బట్టి, రైట్. ఏవైతే డిటర్జెంట్స్ ఉంటాయి కదా, నీళ్ళల్లో కరిగి ఎక్కువ ఫోమ్ ఇస్తే దాన్ని సాఫ్ట్ వాటర్ అనాలి. సో నీళ్ళల్లో కరిగి ఆ ఫోమ్ ఇవ్వట్లేదు, తక్కువ నురగ వస్తుందంటే దాన్ని సాఫ్ట్ వాటర్ అంటాం, ఓకేనా. ఇక్కడ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అంటే వాటర్ని, రైట్, ఏదైతే నురగ ఎక్కువ ఇస్తుందో దాన్ని సాఫ్ట్ వాటర్ అనాలి, నురగ తక్కువ ఉంటే దాన్ని హార్డ్ వాటర్ అంటుంటాం, ఓకేనా. ఇప్పుడు వాటర్ని మనము హార్డ్గా ఉంటే సాఫ్ట్గా చేయాలంటే మనం ఏం చేస్తాము, వీ నీడ్ టు యాడ్ ద వాషింగ్ సోడా, ఓకేనా. వాషింగ్ సోడా ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ ద పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్, ఓకేనా. సో వాటర్లో ఉన్న హార్డ్నెస్ని రిమూవ్ చేయడం కోసము మనము వాషింగ్ సోడాని యూజ్ చేస్తాం. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ బోరాక్స్, ఓకేనా, రైట్. సో బోరాక్స్ అనేది బోరాన్ కాంపౌండ్ నుంచి మనకు ఫామ్ అవుతుంటుంది. ఈ బోరాక్స్ ప్రిపరేషన్లో కూడా ఈ వాషింగ్ సోడాని రా మెటీరియల్గా యూజ్ చేస్తారు. సో బోరాక్స్ పౌడర్ అనేది ఒక క్లీనింగ్ ఏజెంట్గా యూజ్ చేయొచ్చు, పెస్టిసైడ్గా యూజ్ చేయొచ్చు, ఓకేనా. సో తర్వాత డ్రైన్స్ ఉంటాయి కదా, మురి కాలువలు కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే క్లాగ్ అయితే అంటే అవి ఇట్లా ఆగిపోతే జామ్ అవుతూ ఉంటాయి కదా, వాటిని క్లియర్ చేయడం కోసం కూడా బోరాక్స్ పౌడర్ని యూజ్ చేస్తూ ఉంటారు, ఓకేనా, రైట్. అదంతా కూడా అడిషనల్ మ్యాటర్. కాకపోతే ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, అదేంటి వాషింగ్ సోడా ఈజ్ యూజ్డ్ టు ప్రిపేర్ ద బోరాక్స్, ఓకేనా. ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ బోరాక్స్ పౌడర్లో మనం యూజ్ చేస్తుంటాం, ఓకే. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ యాజ్ ఏ క్లీనింగ్ ఏజెంట్ ఇన్ ద డొమెస్టిక్ పర్పస్. అంటే మన ఇళ్లల్లో క్లీనింగ్ ఏజెంట్గా కూడా మనము వాషింగ్ సోడాని యూజ్ చేస్తాం. వాషింగ్ సోడా దేనికి, ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ గ్లాస్, పేపర్ అండ్ సోప్ ఇండస్ట్రీస్, ఓకేనా. నెక్స్ట్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్, ఓకేనా, ఇట్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ ద
హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అనేది సాఫ్ట్గా ఉండాలి, హార్డ్గా ఉండొద్దు. సాఫ్ట్గా ఉంటే ఎక్కువ నురుగు వస్తుంది, హార్డ్గా ఉంటే తక్కువ నురుగు వస్తుంది. కాబట్టి ఆ వాటర్ సాఫ్ట్ నుంచి హార్డ్గా హార్డ్ నుంచి సాఫ్ట్గా కన్వర్ట్ చేయాలి కదా, అప్పుడు వాషింగ్ సోడా రిక్వైర్ అవుతుంది. ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రిపేర్ ద బోరాక్స్ పౌడర్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ క్లీనింగ్ ఏజెంట్ ఇన్ డొమెస్టిక్ పర్పస్. మన ఇళ్లల్లో యూజ్ చేస్తాం అనమాట, డొమెస్టిక్ పర్పస్కి ఇది యూజ్ చేస్తాం. సో ఈ యూజెస్ గుర్తుంటే మనకు ఫుల్ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ సెక్షన్ 3 డిస్కస్ చేద్దాం. సెక్షన్ 3లో క్వశ్చన్ నెంబర్ 7, వాట్ ఈజ్ హోమోలోగస్ సిరీస్, రైట్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ అని అడిగాడు. ఓకేనా, వాట్ ఈజ్ హోమోలోగస్ సిరీస్, రైట్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ అంటే దాని ఫీచర్స్ ఏంటి అని అడిగాడు. అసలు హోమోలోగస్ సిరీస్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా, బేసికల్గా సిరీస్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ ఉంటాయి కదా, ఆ కార్బన్ కాంపౌండ్స్ అనేవి రైట్, ఈ కార్బన్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కార్బన్ కాంపౌండ్స్ CH2 యూనిట్తో డిఫర్ అవ్వాలి. ఓకేనా, రైట్, ద సిరీస్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ ఇన్ విచ్ 2 సక్సెసివ్ కాంపౌండ్స్, సక్సెసివ్ అంటే ఏంటి, వరుసగా ఉన్న 2 కార్బన్ కాంపౌండ్స్ డిఫరెన్స్ అనేది ఎంత ఉండాలి, CH2 ఉండాలి. CH2తో డిఫర్ అవుతే ఆ సిరీస్ని మనం ఏమంటామంటే హోమోలోగస్ సిరీస్ అంటాం. ఓకేనా, నేను మళ్ళీ చెప్తున్నాను, వీలైతే మనం నోట్ చేసుకోండి. ద సిరీస్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ ఇన్ విచ్ 2 సక్సెసివ్ కాంపౌండ్స్, ఓకేనా, 2 వరుసగా ఉన్న కాంపౌండ్స్లో ఆ 2 వరుసగా ఉన్న కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంపౌండ్స్ అనేవి డిఫర్ బై CH2 యూనిట్. ఓకేనా, సో దెన్ దట్ సిరీస్ ఈజ్ సేడ్ బై యాజ్ హోమోలోగస్ సిరీస్. ద సిరీస్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ ఇన్ విచ్ 2 సక్సెసివ్ కాంపౌండ్స్ డిఫర్ బై CH2 యూనిట్ ఈజ్ కాల్డ్ హోమోలోగస్ సిరీస్ అంటాం. ఓకేనా, రైట్. సో దానికి ఎగ్జాంపుల్ మనము మీథేన్ తీసుకోండి, CH4. మరి దీని హోమోలోగస్ ఏమవుతుంది, నేను ఏమన్నాను, డిఫరెన్స్ అన్నాను. డిఫరెన్స్ ఎంత ఉండాలన్నాను, CH2 అంటే ఒక కార్బను, ఓకేనా, 2 హైడ్రోజన్స్ ఇంక్రీజ్ అవ్వాలి. అప్పుడు ఏమవుతుంది, Cకి ఇంకో కార్బన్ కలిపితే C2 కదా, H4 ఉంది కదా, ఎన్ని హైడ్రోజన్స్ యాడ్ చేయాలి, 2 హైడ్రోజన్స్, 4 + 2 6. సో నెక్స్ట్ హోమోలోగస్ ఏమవుతుంది, మీరు గెస్ చేయవచ్చు. కార్బన్ యాడ్ చేయండి, C3, దీనికి 2 హైడ్రోజన్స్ యాడ్ చేయండి, ఏమవుతుంది, H8. ఓకేనా, ఇలా ఉండాలన్నమాట. ఈ సిరీస్ని ఏమంటారు ఇప్పుడు, CH4 C2H6 C3H8, ఓకేనా, C4H10. దీన్ని ఏమంటాం మనం, హోమోలోగస్ సిరీస్ అంటాం. ఓకేనా, రైట్. సో వీ నీడ్ టు కాల్ ఇట్ యాజ్ ఏ హోమోలోగస్ సిరీస్. వై, బికాస్ ఇట్ ఈస్ డిఫర్ విత్ ద CH2 యూనిట్. ఓకేనా, ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఫీచర్స్ కూడా అడిగాడు, క్యారెక్టరిస్టిక్స్ అడిగాడు కదా. మరి క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి, సో ఫస్ట్ వన్, సో వాట్ ఎవర్ ద హోమోలోగస్ సిరీస్ ఈజ్ దేర్, సో డెఫినెట్లీ దే హ్యావ్, ఓకేనా, వాటికి ఏముంటుందంటే జనరల్ ఫార్ములా ఉంటుంది. దే హ్యావ్ జనరల్ ఫార్ములా. ఓకేనా, జనరల్ ఫార్ములా అనగానే మనకు గుర్తు రావాలి ఏంటి, ఆల్కేన్ అంటేనేమో CnH2n+2, ఆల్కీన్ అనగానే CnH2n, రైట్, ఆల్కైన్ అనగానే CnH2n-2. సో వీటిని మనం జనరల్ ఫార్ములాస్ అంటున్నాం. హోమోలోగస్ సిరీస్ కూడా ఒక జనరల్ ఫార్ములా అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు చూసినవన్నీ కూడా ఏంటి, ఎయిన్స్. ఓకేనా, ఇవన్నీ ఆల్కేన్స్. సో వీటి జనరల్ ఫార్ములా, ఇప్పుడు 1 కార్బన్ ఉన్నప్పుడు ఇది ప్రొడ్యూస్ అవుతుంది. కావాలంటే మీరు N దగ్గర 2 సబ్స్టిట్యూట్ చేసి చూడండి, సో అప్పుడు ఇది వస్తుంది. ఓకేనా, సో తర్వాత 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వస్తుంది, రైట్. ఇలా మనకు ఈ జనరల్ ఫార్ములా అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. అదొకటి క్యారెక్టరిస్టిక్, ఖచ్చితంగా అది ఉండాలి, ఆ క్వాలిటీ ఉండాలి. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, సెకండ్ ఏంటి, సక్సెసివ్ కాంపౌండ్ షుడ్ బి డిఫర్ విత్ ద CH2 యూనిట్. అది ఆల్రెడీ డెఫినేషన్లో కూడా వచ్చింది కదా, అదే ఫీచర్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా, సక్సెసివ్ కాంపౌండ్స్ అంటే ఏంటి, వరుసగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1,2 అని ఉందనుకో, ఇది సక్సెసివ్ నెంబర్ అవుతుంది. సో 1,4 ఉంటే సక్సెస్ అవుతాయి కాదు కదా. సో వరుసగా ఉన్న కాంపౌండ్స్ అనేవి, సక్సెసివ్ కాంపౌండ్ షుడ్ బి డిఫర్ విత్ ద CH2 యూనిట్. CH2 యూనిట్తో కంపల్సరీ డిఫర్ అవ్వాలి. ఓకేనా, నెక్స్ట్, దే కంటైన్ సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్. ఓకేనా, వాటికి ప్రాపర్టీస్ అనేవి ఎలా ఉండాలి, ప్రాపర్టీస్ మస్ట్ బి సిమిలర్గా ఉండాలి కూడా. ఎందుకు, బికాస్ దే హ్యావ్ సేమ్ ఫంక్షనల్ గ్రూప్ సేమ్ ఉంది కాబట్టి ప్రాపర్టీస్ కూడా సిమిలర్గా ఉంటాయి.
ఓకేనా. సో ఫస్ట్ ఏంటి, దే హ్యావ్ జనరల్ ఫార్ములా ఉండాలి. సెకండ్ ఏంటి, దే షుడ్ డిఫర్ విత్ ద CH2 యూనిట్. అండ్ థర్డ్ ఏంటి, సో దే షుడ్ కంటైన్ సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్. ఓకేనా, షుడ్ కంటైన్ కాదు, కంపల్సరీ ఉంటాయి, ఎందుకంటే దే ఆర్ హ్యావింగ్ ద సేమ్ ఫంక్షనల్ గ్రూప్. ఒకే ఫంక్షనల్ గ్రూప్ ఉంటే కనుక సేమ్ ఉంటాయి ప్రాపర్టీస్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇక్కడ ఏంటి, దే షుడ్ షో రెగ్యులర్ గ్రెడేషన్ ఇన్ ఫిజికల్ ప్రాపర్టీస్. ఓకేనా, ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి కదా, అబ్నార్మల్గా చేంజ్ అవ్వవు. ఓకేనా, రెగ్యులర్ గ్రేడేషన్ జరుగుతుందన్నమాట, అంటే సాధారణ స్థాయిలో ఉంటాయి. రైట్. సో మరీ ఎక్కువ ఇంక్రీజ్ అవ్వకుండా, మరీ డిక్రీజ్ అవ్వకుండా ఆ ప్రాపర్టీస్ అనేవి ఎలా ఉంటాయంటే ఒకదానికి ఇంకో దానికి రెగ్యులర్ గ్రేడేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ ఫీచర్స్ 1, 2, 3, 4 అనేవి ఈ ఫీచర్స్ మనం రాస్తే మన ఆన్సర్ కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ ఆ సిరీస్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ ఇన్ విచ్ 2 సక్సెసివ్ కాంపౌండ్స్ డిఫర్ బై CH2 యూనిట్ ఈజ్ కాల్డ్ హోమోలోగస్ సిరీస్ అన్నాము. ఒక ఎగ్జాంపుల్ కూడా మనం తీసుకున్నాము, మీథేన్ నుంచి హోమోలోగస్ రాసాము, దాని క్యారెక్టరిస్టిక్స్ ఇవి 4. ఓకేనా, రైట్. ఇది రాస్తే మనకు హోమోలోగస్ సిరీస్ ఆన్సర్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా, రైట్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 8, డ్రా నీట్ డయాగ్రామ్ ఆఫ్ ఏసీ జనరేటర్ డయాగ్రామ్ మనకు ఉంది కదా. ఇప్పుడు నేను ఇది మీకు టెక్స్ట్ బుక్లో చూపిస్తాను. ఓకే, రైట్. మనం ఇప్పుడు అది డ్రా చేయాలంటే లెంతీ అవుతుంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఇక్కడ కనబడుతుంది కదా, ఈ పిక్చర్లో ఉన్నది మీకు ఏసీ జనరేటరు డీసీ జనరేటరు డ్రా చేస్తున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఓకేనా, దీని లేబులింగ్ చూడండి. సో ఇదేంటి, ఇది ఆర్షూ మ్యాగ్నెట్, ఇక్కడ రాయాలి మనం. ఓకేనా, ఇక్కడ ఇవ్వలేడు. సో NS 2 కనబడుతున్నాయి కదా, ఈ మ్యాగ్నెట్ని మనం ఏమంటాం అంటే ఆర్షూ మ్యాగ్నెట్. ఇదేమో కాయిల్. ఓకేనా, ఒక రెక్టాంగులర్ కాయిల్స్. ఈ రెండింటిని మనం స్లిప్ రింగ్స్ అంటున్నాం. ఓకే, సో ఇక్కడ కనబడుతున్నాయి కదా. సో దిస్ ఈజ్ ద వన్. నేను కావాలంటే హైలైటర్తో హైలైట్ చేస్తాను. ఓకే, ఇది ప్లస్ ఇవి రెండు కూడా బ్రషెస్. ఓకేనా, ఇవి రెండు బ్రషెస్, ఈ రెండింటిని కూడా స్లిప్ రింగ్స్ అంటాం. ఓకేనా, రైట్. సో దీని స్ట్రక్చర్ అనేది ఈ ఫార్మేషన్లో ఉంటుంది ఏసీ జనరేటర్. అలాగే ఎట్ ఏ టైం మనం ఎలాగో ఏసీ జనరేటర్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఒక్కసారి డీసీ జనరేటర్ డయాగ్రామ్ చూడండి. దానికి దీనికి డిఫరెన్స్ మెయిన్గా స్లిప్ రింగ్స్ దగ్గర ఉంటాయి. చూడండి, స్లిప్ రింగ్స్ అనేవి ఇక్కడ వర్టికల్గా కనెక్ట్ అయి ఉన్నాయి. ఓకేనా, ఇట్లా నిలువుగా ఉంటాయి. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అదే డీసీ జనరేటర్ చూడండి, మీకు డీసీ జనరేటర్లో స్లిప్ రింగ్స్ ఎలా అరేంజ్ అయినాయి, హారిజాంటల్గా ఉన్నాయి, సైడ్ బై సైడ్ ఉన్నాయి కదా. ఓకేనా, ఆ డిఫరెన్స్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఐడెంటిఫై ద ఏసీ జనరేటర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్స్ అని ఒక్కోసారి ఆబ్జెక్టివ్లో కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా, కాబట్టి సో డీసీ జనరేటర్లో ఇలా సైడ్ బై సైడ్ ఉన్నాయి. అదే ఏసీ జనరేటర్లో స్లిప్ రింగ్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఇక్కడ చూడండి వర్టికల్గా ఉన్నాయి కదా. సో అది కాబట్టి ఈ డయాగ్రామ్ మనం నీట్గా డ్రా చేసి సో వాటి లేబులింగ్ చేయాలి. వీటిని స్లిప్ రింగ్స్ అంటాము. ఇవి రెండేమో బ్రషెస్ అండ్ దిస్ ఈజ్ ద ఆర్షూ మ్యాగ్నెట్. ఇదేంటి, రెక్టాంగులర్ కాయిల్. ఓకేనా, ఈ కాయిల్ అనేది రొటేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ రొటేటర్ అని ఇచ్చాడు. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ ది ఏసీ జనరేటర్. ఓకేనా, అండ్ ఇక్కడ ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏం గుర్తుపెట్టుకోవాలి, జనరేటర్ ఈజ్ నథింగ్ బట్ సో విచ్ కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఓకేనా, మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది జనరేటర్. అదొకటి పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 9, రైట్ ద ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ఫర్ మెజరింగ్ ద డిస్టెన్సెస్ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ ఇమేజెస్ యూజింగ్ కాన్కేవ్ మిర్రర్ అన్నాడు. ఓకేనా, ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ఫర్ మెజరింగ్ ద డిస్టెన్సెస్ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ ఇమేజెస్ యూజింగ్ కాన్కేవ్ మిర్రర్. ఇది ఫస్ట్ లెసన్లో నుంచి. ఓకేనా, మనం కామన్గా దీన్ని ఎట్లా పిలుచుకుంటాం, వి స్టాండ్ ఎక్స్పెరిమెంట్ అంటాం కదా, ఆ వి స్టాండ్ ఎక్స్పెరిమెంట్. సో ఒక్కసారి దీని గురించి డిస్కస్ చేద్దాం. రైట్. ఓకే, సో ఎక్స్పెరిమెంట్ టు ఫైండ్ ద డిస్టెన్సెస్ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ బై యూజింగ్ కాన్కేవ్ మిర్రర్ అన్నాడు కదా. సో దీనికి ఏమేమి రిక్వైర్మెంట్ అవుతున్నాయి, ఫస్ట్ ఏమని రాసేసి టు ఫైండ్ ద ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ డిస్టెన్సెస్ విత్ రెస్పెక్ట్ టు ద కాన్కేవ్ మిర్రర్ వెన్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఎట్ ద డిఫరెంట్ డిస్టెన్సెస్ అని మనం ఏం రాస్తాం. రాసిన తర్వాత రిక్వైర్మెంట్స్, ఆ రిక్వైర్మెంట్స్ ఏం రిక్వైర్ అవుతాయి, ఫస్ట్ ఏమో వి స్టాండ్. ఓకేనా, రైట్, we need to take V stand. And coming to the next one, we have to take concave mirror. ఓకేనా, ఇక్కడ మనం మిర్రర్ తీసుకుంటున్నాం కదా, ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకోవాలి. అండ్ రిమెంబర్
సో వెన్ ఎవర్ వీఆర్ టేకింగ్ ద కాన్కేవ్ మిర్రర్ వీ షుడ్ నోన్ ద ఫోకల్ లెంత్. దాని ఫోకల్ లెంత్ మనకు తెలిసింది అయి ఉండాలి. ఓకే, ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏమో వి స్టాండ్, సెకండ్ రిక్వైర్మెంట్ ఏమో కాన్కేవ్ మిర్రర్ విచ్ వీ నోన్ ద ఫోకల్ లెంత్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఒక మెజరింగ్ టేప్ అనేది అవసరం. ఓకేనా, ఒక టేపు మనకి రిక్వైర్ అవుతుంది, ఎందుకంటే డిస్టెన్సెస్ మెజర్ చేయాలి కాబట్టి ఒక టేప్ తీసుకుంటాం, లేదంటే లాంగ్ స్కేల్ కానీ. ఓకేనా, ఇట్ ఈస్ బెటర్ టు టేక్ మెజరింగ్ టేప్, రైట్. సో దాని తర్వాత ఏమవుతుంది, మనకి ఏం రిక్వైర్ అవుతుంది, ఒక స్క్రీన్ రిక్వైర్ అవుతుంది. స్క్రీన్ అంటే ఏం లేదు, పేపర్. ఓకేనా, ఇమేజ్ అనేది ఫామ్ అవ్వాలి కాబట్టి ఒక స్క్రీన్ రిక్వైర్ అవుతుంది. సో దాంతోపాటు ఒక సోర్స్ ఆఫ్ లైట్ కూడా మనకు రిక్వైర్ అవుతుంది. ఓకేనా, లేదంటే ఆబ్జెక్ట్ అనుకోండి, సోర్స్ ఆఫ్ లైట్, క్యాండిల్ అనుకుంటున్నాం ఇక్కడ, రైట్. ఒక ఆబ్జెక్ట్ రిక్వైర్ అవుతుంది. అండ్ రిమెంబర్ ద టిప్ ఆఫ్ ది ఫ్లేమ్, ఈ ఫ్లేమ్ ఉంది కదా, ద ఫ్లేమ్ మస్ట్ అండ్ షుడ్ బీ ప్రజెంట్ అబోవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇక్కడ నాకు కన్వీనియంట్ ఉండడం కోసం ఇక్కడ ఇట్లా డ్రా చేస్తున్నాను, బట్ మీరు డ్రా చేస్తున్నప్పుడు సో కాన్కేవ్ మిర్రర్ మిడ్ లైన్ నుంచి మనం ఇట్లా లైన్ డ్రా చేసుకుంటూ పోతే ఈ ఫ్లేమ్ అనేది దాని ఎబోనే ఉండాలి, అదొక ప్రికాషన్ అన్నమాట. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఏమేమి రిక్వైర్మెంట్స్ అయినవి, వి స్టాండ్, కాన్కేవ్ మిర్రర్ అండ్ మెజరింగ్ టేపు, తర్వాత సోర్స్ ఆఫ్ లైట్ అదర్వైజ్ ఆబ్జెక్ట్ అనుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనకి ఏం రిక్వైర్మెంట్ అవుతుంది, ఒక స్క్రీన్ అనేది రిక్వైర్ అవుతుంది. ఓకేనా, అంటే పేపర్. ఇవి రిక్వైర్మెంట్స్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ప్రొసీజర్లో మనం ఏం చేస్తాము, సో వీ హ్యావ్ టు అరేంజ్ ఆల్ ద ఎక్విప్మెంట్స్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఈ ఫిగర్ డ్రా చేసిన తర్వాత మనం చిన్నగా ప్రతిదీ ఇలా ప్లేస్ చేయండి, ఇలా ఉంచండి అని రాసే బదులు మనం ఒక చిన్న సెంటెన్స్తోని చాలా ఇన్ఫర్మేషన్ కవర్ చేస్తాం. ఏంటది, సో టేక్ ఆల్ ద ఎబో రిక్వైర్మెంట్స్, అరేంజ్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ అని రాసే ముందు ఫస్ట్ మనము ఈ ఫిగర్ డ్రా చేస్తాం. ఓకేనా, డ్రా చేసిన తర్వాత సెంటెన్స్ రాయాలి. రాసిన తర్వాత సో వీ హ్యావ్ టు ప్లేస్ ఆబ్జెక్ట్ ఎట్ పర్టిక్యులర్ డిస్టెన్స్. ఓకేనా, ఒక డిస్టెన్స్ దగ్గర ప్లేస్ చేయాలి. అండ్ వీ నీడ్ టు చెక్ వెదర్ ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్స్ ఆన్ ది స్క్రీన్ ఆర్ నాట్. స్క్రీన్ మీద నీకు ఇమేజ్ ఫామ్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఫామ్ అవ్వడం లేదు అంటే అప్పుడు ఏం చేయాలి, వీ హ్యావ్ టు అడ్జస్ట్ ద స్క్రీన్ అంటిల్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద ఇమేజ్. ఓకేనా, ఈ స్క్రీన్ని మనం ముందుకు వెనక్కి ఇట్లా జరుపుతూ ఉండాలి. ఎప్పటి వరకు, ఇమేజ్ అనేది దీని మీద అపియర్ అయ్యేంత వరకు. ఓకేనా, సో అలా అపియర్ అవ్వగానే ఇక్కడ ఉన్న వి స్టాండ్ నుంచి ఇమేజ్ ఎక్కడైతే అపియర్ అయిందో ఆ డిస్టెన్స్ మెజర్ చేయాలి. ఓకేనా, వీ నీడ్ టు ఫైండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ది వి స్టాండ్ టు స్క్రీన్. సో దాన్ని మనం ఏమంటాము, ఇమేజ్ డిస్టెన్స్ వీతో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, వీ హ్యావ్ టు మెజర్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ది వి స్టాండ్ టు ఆబ్జెక్ట్. ఇది ఆబ్జెక్ట్గా మనం క్యాండిల్ ఆబ్జెక్ట్ అనుకున్నాం కదా, సో దట్ ఈజ్ నోటెడ్ యాజ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్. సో అలాగే వీ నీడ్ టు రిపీట్ ద సేమ్ ఎక్స్పెరిమెంట్ బై కన్సిడరింగ్ ద డిఫరెంట్ డిస్టెన్సెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను కదా, వీ హ్యావ్ టు టేక్ ద మిర్రర్ విచ్ వీ నోన్ ద ఫోకల్ లెంత్. ఆ ఫోకల్ లెంత్ అనేది ఒక 15 సెంటీమీటర్ అనుకోండి. ఓకేనా, మనం ఏం చేసాము, ఆబ్జెక్ట్ అంటే క్యాండిల్ అనేది ఒక 60 సెంటీమీటర్ దగ్గర ప్లేస్ చేసాం. అంటే అది ఎక్కడ ఉన్నట్టు, బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచరే కదా. ఎందుకంటే మన కాన్సెప్ట్ తెలుసు, ఫోకల్ లెంత్ 15 సెంటీమీటర్ అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎక్కడ ఉంటుంది, 30 సెంటీమీటర్ దగ్గర. అంటే 30 సెంటీమీటర్ ఉన్న ప్లేస్ ఏంటి, సి. 60 సెంటీమీటర్ అన్నాం కాబట్టి అది బియాండ్ సి కదా. నీకు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, బిట్వీన్ ఎఫ్ అండ్ సి కదా. అలాగే మనం డిస్టెన్సెస్ చేంజ్ చేయాలి. ఇందాక 60 తీసుకున్నావు కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 40 తీసుకో. ఓకేనా, సో తర్వాత 30 సెంటీమీటర్ తీసుకున్న ప్రతిసారి ఏమవుతుంది, వీ హ్యావ్ టు అడ్జస్ట్ ద స్క్రీన్. ఓకేనా, వీఆర్ గోయింగ్ టు గెట్ ద ఇమేజెస్ ఇన్ ద డిఫరెంట్ పొజిషన్. సో లైక్ దట్ వీ కెన్ ఫైండ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్. ఓకేనా, సో దాంతోపాటు మనం అడిషనల్గా ఒక టేబుల్ అనేది డ్రా చేసుకొని, ఓకేనా, టేబుల్ డ్రా చేసుకొని ఇక్కడ డిస్టెన్స్ పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్, ఓకేనా, ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్. ఓకే, ఆ పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందో అది, అండ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటే మనకు డిఫరెంట్ పొజిషన్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా, సో బిట్వీన్ ఎఫ్ అండ్ సి కానీ, బి అండ్ సి కానీ, ఓకేనా, ఆన్ ఎఫ్ కానీ, రైట్. బిట్వీన్ ఎఫ్ అండ్ సి అంటే బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఫామ్ అవ్వడం, ఆన్ సి ఉంటే ఆన్ సిఏ ఫామ్ అవ్వడం. ఓకేనా, సో ఇక్కడ ఆ డిస్టెన్సెస్ అనేవి మెజర్ చేసుకోవాలి. ఆబ్జెక్ట్ ఇక్కడ ఫామ్ అయింది, మరి అప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది. ఓకేనా, రైట్. సో ఆ ఇన్ఫర్మేషన్ మనం ప్రజెంట్ చేస్తే మనకు ఈ ఆన్సర్ కంప్లీట్ అవుతుంది. ఓకే, సో దట్ ఈజ్ అబౌట్ ది experimental method for the measuring distance of object and image by using concave mirror. ఓకేనా, సో దీంతో మనకు డిస్క్రిప్టివ్ పార్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఆబ్జెక్టివ్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు పార్ట్ బి.
పార్ట్ బిలో ఫస్ట్ క్వశ్చన్ ఏముందంటే బైకాన్వెక్స్ లెన్స్ కన్వర్జెస్ ప్యారలల్ రేస్ ఆన్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఎట్ 10 cm. Biconvex lens converges parallel rays on principal axis at 10 cm. Then focal length. ఓకేనా? మరి ఇక్కడ మనకి ఈజీగా అర్థమవుతుంది కన్వర్జింగ్ ఎక్కడ జరుగుతుంది 10 cm దగ్గర. బేసికల్గా కన్వర్జింగ్ పాయింట్ ఏంటి? ఫోకస్ కదా. ఓకేనా? ద డిస్టెన్స్ బిట్వీన్ ద లెన్స్ టు ఫోకస్ ఈజ్ నథింగ్ బట్ ఫోకల్ లెంత్. అంటే కన్వర్జింగ్ ఎక్కడైతే అవుతుందో అదే కదా ఫోకల్ లెంత్. దేర్ ఫోర్ 10 cm ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ద పార్ట్ ఆఫ్ హ్యూమన్ ఐ కంట్రోల్స్ ఎంటరింగ్ ద లైట్ రే ఇంటూ ఐ. ఓకే, మన ఐలోకి వచ్చే లైట్ని కంట్రోల్ చేసే ఐ కాంపోనెంట్ ఏంటి అని అన్నాడు. ఇక్కడ డిఫరెంట్ కాంపోనెంట్స్ మీకు ఆప్షన్స్లో ఇచ్చాడు. ఏంటవి? కార్నియా అన్నాడు, ఆక్వస్ హ్యూమర్ అన్నాడు, ఐ లెన్స్ అన్నాడు, ఐరీస్ అన్నాడు. ఓకేనా? సో మన ఐలోకి వచ్చే లైట్ని కంట్రోల్ చేసే పార్ట్ ఏంటంటే ఐరీస్. ఐరీస్ కంట్రోల్స్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ లైట్ నీడ్ టు బి ఎంటర్ ఇన్ టు ద ఐ అనేది కంట్రోల్ చేసేది అది ఐరీసే. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 3, థర్డ్ వన్, డాష్ యూజ్ టు ప్యూరిఫై డ్రింకింగ్ వాటర్. ఓకేనా? డ్రింకింగ్ వాటర్ని ప్యూరిఫై చేయడానికి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. ఏంటవి? వాషింగ్ సోడా అన్నాడు, బేకింగ్ సోడా అన్నాడు, బ్లీచింగ్ పౌడరు, తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే యూజ్ చేయం కదా, వాషింగ్ సోడా మనం ప్యూరిఫికేషన్కి యూజ్ చేయము, బేకింగ్ సోడా యూజ్ చేయము. మరి ఏంటి యూజ్ చేసేది? బ్లీచింగ్ పౌడర్. బ్లీచింగ్ పౌడర్ ఈజ్ యూజ్డ్ టు ప్యూరిఫై ద డ్రింకింగ్ వాటర్. ఆ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్, డాష్ షెల్ హ్యావ్ మ్యాక్సిమం 32 ఎలక్ట్రాన్స్ అని చెప్పేసి ఇక్కడ కొన్ని షెల్స్ ఇచ్చాడు. ఏంటవి? కే షెల్, ఎల్, ఎమ్, ఎన్. దీంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోమన్నాడు. రైట్? ఏ షెల్లో మనకు 32 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ కింద అకామిడేట్ అయితే అంటే అది 2n² ఫార్ములాని బేస్ చేసుకొని కే వాల్యూ 1, ఎల్ వాల్యూ 2, ఎం వాల్యూ 3, ఎన్ వాల్యూ 4. ఈ ఎన్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు 1 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, 1² 1 × 2 2. ఓకేనా? 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2², 4 2 8, 3 చేస్తే 3² 9, 9 2 18. అదే 4 సబ్స్టిట్యూట్ చేయండి, 4² 16, 16 2 32. అంటే మనకు అడిగింది 32 కదా. అంటే ఏ షెల్? ఎన్ షెల్. KLMN, ఎన్ షెల్. ఎన్ షెల్లో మనం 32 ఎలక్ట్రాన్స్ అకామిడేట్ చేయవచ్చు. ఓకేనా? అండ్ ఇది ఎలక్ట్రోమాగ్నెటిజం నుంచి ఈ క్వశ్చన్ అడిగాడు. ఓకేనా? రైట్? యాక్చువల్లీ దిస్ ఈజ్ కనెక్టెడ్ టు ద ఫారడేస్ లా అండ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనే కాన్సెప్ట్లో మనకు ఉంటుంది. ఓకేనా? రైట్? సో ఇది ఒక మెటల్ రాడు. ఈ మెటల్ రాడ్ మీద ఒక రింగ్ అనేది లేవిటేట్ అయిపోయింది, అంటే దాంట్లో హోల్డ్ చేసింది. వెన్ ఎవర్ వీఆర్ గివింగ్ ద సప్లై, దెన్ వాట్ విల్ హ్యాపెన్? ద రింగ్ ఈజ్ గోయింగ్ టు మూవ్. ఇక్కడ ఉన్న రింగ్ అనేది మూవ్ అవుతుంటుంది. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ డీసీ పాస్డ్ త్రూ ద కాయిల్? మనం ఈ యాక్టివిటీలో మీరు టెక్స్ట్ బుక్లో కూడా కావాలంటే వెరిఫై చేయండి, ఏసీ యూజ్ చేస్తాం, ఆల్టర్నేట్ కరెంట్ యూజ్ చేస్తాం. ఓకేనా? సపోజ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏసీ ఇఫ్ యూ యూజ్ డీసీ, దెన్ వాట్ విల్ హ్యాపెన్? ఏమవుతుంది? డీసీ యూజ్ చేస్తే ఆ మెటల్ రింగ్ అనేది పైనకి లిఫ్ట్ అయిపోయి మళ్ళీ కింద పడిపోతుంది, ఫాల్స్ డౌన్. ఓకేనా? గాల్లో ఇట్లా లిఫ్ట్ అయ్యి తిరుగుతూ ఉండదు. ఓకే, అది ఏసీ యూజ్ చేసామనుకో జరుగుతుంది. ఎందుకు? ఆల్టర్నేట్ కరెంట్, అంటే ఏసీ అంటే ఆల్టర్నేట్ కరెంట్ కదా. ఆల్టర్నేట్ కరెంట్ అనేది మ్యాగ్నిట్యూడ్ని తర్వాత డైరెక్షన్ని రెగ్యులర్ టైం ఇంటర్వెల్స్లో చేంజ్ చేస్తుంది, కానీ డీసీ మాత్రం అట్లా చేంజ్ చేయలేదు. ఓకేనా? కరెంటు డైరెక్షన్ని తర్వాత మ్యాగ్నిట్యూడ్ దాని వాల్యూస్ని ఆల్టర్నేట్ కరెంటు చేంజ్ చేయగలుగుతుంది. కాబట్టి ఆ చేంజెస్ వల్ల ఈ రొటేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. అదే డీసీ అనుకోండి, ఒకటేసారి లిఫ్ట్ చేసి మళ్ళీ కింద పడేస్తుంది. కాబట్టి కాయిల్ మెటల్ రింగ్ ఈజ్ గోయింగ్ టు లిఫ్ట్ అండ్ ఫెల్ డౌన్, అంటే ఫాల్స్ డౌన్. ఓకే, ఆ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ 6th వన్, యాక్చువల్గా ఇక్కడ మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు, కానీ నేను మాత్రం డైరెక్ట్ ఆన్సర్స్ ఇక్కడ మెన్షన్ చేశాను. ఇవి ఇక్కడ ఉన్నవి ర్యాండమ్గా ఇచ్చి మ్యాచ్ చేయమన్నాడు. ఓకేనా? సో హార్న్ సిల్వర్ అనేది సిల్వర్ క్లోరైడ్. ఓకేనా? సిల్వర్ క్లోరైడ్ దేని నుంచి వస్తుంది? హార్న్ సిల్వర్ అనే ఓర్ నుంచి వస్తుంది. ఓకేనా? సోడియం క్లోరైడ్ అనేది రాక్ సాల్ట్ నుంచి వస్తుంది. రైట్? ఇక్కడ మెర్క్యూరీ, రైట్, మెర్క్యూరీ దాని పేరేంటి? సిన్నాబార్. ఇక్కడ సిల్వర్ క్లోరైడ్ అంటే హార్న్ సిల్వర్. రైట్? దీని నుంచి మనం సిల్వర్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. సో రాక్ సాల్ట్ నుంచి సోడియం మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. ఇవన్నీ కూడా ఓర్స్, దానికి కెమికల్ ఫార్ములాస్ అనమాట. ఇక్కడ సిన్నాబార్ ఉంది. సిన్నాబార్ మెర్క్యూరీ సల్ఫైడ్ కదా, మనం మెర్క్యూరీ అనేది దీని నుంచి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. తర్వాత గ్యాలినా ఉంది కదా, గ్యాలినా అంటే ఏంటి? లెడ్ సల్ఫైడ్, PBS. PB అంటే ప్లంబం అంటాం కదా, సో PBS. ఓకేనా? దీని నుంచి మనం ప్లంబం అనేది మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. తర్వాత లైమ్ స్టోన్ అనేది ఒక ఊరు, దీని నుంచి మనకు ఇది ఒక కార్బోనేట్ ఓర్ కదా, సో కాల్షియం అనేది మనకి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో ఇట్లా డిఫరెంట్ ఓర్స్ అనేవి మనకి ఇచ్చి వాటికి మ్యాచ్ చేయమన్నాడు. హార్న్ సిల్వర్ అనేది నువ్వు సిల్వర్ క్లోరైడ్కి మ్యాచ్ చేయాలి, రాక్ సాల్ట్ అనేది సోడియం క్లోరైడ్కి మ్యాచ్ చేయాలి,
సిన్నాబార్ అనేది మెర్క్యూరీ సల్ఫైడ్కి, గ్యాలినా అంటే లెడ్ సల్ఫైడ్కి, లైమ్ స్టోన్ తీసుకున్నాం అనుకోండి కాల్షియం కార్బోనేట్కి మ్యాచ్ చేయాలి. ఓకేనా, రైట్. సో దట్ ఈస్ 6th క్వశ్చన్. కమింగ్ టు ది సెకండ్ వన్, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్ విచ్ హ్యాస్ మోర్ అటామిక్ రేడియస్. మీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కదా, కోడ్ AIEEEMN. ఓకేనా, సో ఇవి పీరియాడిక్ ప్రాపర్టీస్, ఇవి అటామిక్ రేడియస్ కదా, గ్రూపు పీరియడ్. సో IEEE IID అని కూడా చెప్పాను కదా. సో ఇక్కడ I అంటే ఏంది, ఇంక్రీజ్, పీరియడ్, ఇక్కడ I ఉంటే ఇక్కడ డిక్రీజ్ అవ్వాలి. ఇప్పుడు సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్ ఏంటి, పీరియడ్ అనగానే లెఫ్ట్ టు రైట్ ఏమవుతున్నాయి, డిక్రీజ్ అవుతున్నాయి. ఇక్కడ నుండి ఇక్కడికి డిక్రీజ్ అవ్వకుంటూ వస్తున్నాయి. కానీ ఇక్కడ అడిగింది ఏంటి, మోర్ అటామిక్ రేడియస్ ఉన్నది ఏంటి అన్నది. ఇట్లా పై నుండి లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చిన కొద్ది డిక్రీజ్ అవుతుందంటే సిలికాన్ తక్కువ ఉన్నట్టే కదా, రైట్. సో ఈ సిలికాన్ కంటే కొంచెం ఎక్కువ అల్యూమినియం, అల్యూమినియం కంటే ఎక్కువ మెగ్నీషియం, మెగ్నీషియం కంటే ఎక్కువ సోడియం, అంటే మోర్ ఉన్నది ఏంటి, సోడియం ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 8th క్వశ్చన్ చాలా సింపుల్గా అడిగాడు. M = -V/U. సో వాట్ ఈజ్ U అన్నాడు. U అంటే ఏంటి అని అన్నాడు. ఓకేనా, U అంటే ఏంటి, సో ఇట్ ఈస్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ది పోల్ నుంచి మనకు ఆబ్జెక్ట్ ఉండే డిస్టెన్స్ని మనం U అంటాం. ఓకేనా. 9th క్వశ్చన్, ఇక్కడ ఎలక్ట్రిక్ కరెంట్, ఇక్కడ 2 రెసిస్టర్స్ అనేవి మనకు ప్యారలల్గా కనెక్ట్ చేసినప్పుడు ఈ మూడిట్లలో ఏది కరెక్ట్ అన్నాడు. I = I1 + I2, V = V1 + V2, R = R1 + R2 అండ్ నన్ అనే ఆప్షన్ కూడా ఇచ్చాడు. ఓకేనా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వెన్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ద ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు కరెంట్ వాల్యూస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి, పొటెన్షియల్ డిఫరెన్సెస్ సిమిలర్గా ఉంటుంది. అండ్ మనకు ప్యారలల్లో ఉన్నప్పుడు ఫార్ములా ఇది కాదు కదా, ఇది సిరీస్లో ఉన్నప్పుడు కదా, కాబట్టి ఇది కాదు ఇది కూడా కాదు, కరెంట్ వాల్యూస్ డిఫరెంట్గా ఉండాలి. కాబట్టి I = I1 + I2 అనేది మనకు కరెక్ట్ అవుతుంది. ఓకేనా, రైట్. సో ఇంకో 10th క్వశ్చన్ కూడా చాలా సింపుల్గా ఇచ్చాడు, అందుకే నేను ఇక్కడ అది మెన్షన్ చేయలేదు. సో ఇక్కడ ఏమన్నాడు, వెన్ మెటల్స్ రియాక్ట్స్ విత్ యాసిడ్, వెన్ జింక్ రియాక్ట్స్ విత్ యాసిడ్ డాష్ గ్యాస్ ఎవాల్వ్స్ అన్నాడు. అది అందరికి తెలిసిందే, హైడ్రోజన్ గ్యాస్. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ ది 7th మోడల్ పేపర్. ఓకేనా, రైట్. సో దీంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. వీడియోని 1-2 సార్లు వాచ్ చేయండి. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా నోట్ చేసి పెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ మోడల్ పేపరు సో డే ఆఫ్టర్ టుమారో, అంటే రేపు కాకుండా ఎల్లుండి ఒక రోజు గ్యాప్ ఇచ్చి నేను పెడతాను. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ.